హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ చేసే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ 1 kg బిర్యానీ రైస్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని ఒక 1 hour సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ ఐటమ్స్ అన్నీ మసాలా కోసం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చికెన్లోకి బిర్యానీలోకి కొంచెం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. అవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా 2 స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, 4 teaspoons కారం, కారానికి సరిపడా ఉప్పు, ఒక చిన్న కప్ పెరుగు, 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఫుల్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ గరం మసాలా, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 45 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం వాటర్ పెట్టుకొని అందులోకి 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇంకా బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలపడం వల్ల బిర్యానీ రైస్ అనేది విరిగిపోతుంది. సో అందుకే లైట్గా కలిపేసుకొని పెట్టుకోవాలి. రైస్ మరీ ఎక్కువగా ఉడకకూడదు, మరీ పలుగ్గా ఉండకూడదు. ఒక 70% వరకు బాయిల్ అవ్వాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఆ చికెన్ పైన ఇంకో లేయర్ లాగా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఒక లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రైస్ పైన ఒక స్పూన్ గీ వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ లాగా వేసుకొని మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవాలి. ఇలా రిపీటెడ్గా 2 లేయర్స్ వేసుకున్న తర్వాత 3 లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పైన మళ్ళీ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఫుడ్ కలర్ కూడా వాటర్లో కలుపుకొని అది కూడా పైన అలా వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ థింగ్ బిర్యానీ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, అది కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫస్ట్ 5 minutes ఉడికించి తర్వాత సిమ్లో పెట్టుకొని మంచిగా ఒక 20 minutes వరకు ఉడికించుకోవాలి. వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఆహా, టేస్ట్ ఇంకా అయితే చెప్పలేను మాటల్లో, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ చేసిన బిర్యానీ రెసిపీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.